సంవత్సరం మొదటి ఆదివారం మరొకసారి దేవుని యొక్క లేఖనాలని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. వారం వెంబడి వారము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేసి తన కుమారుడిని మనకు వాక్యంలో నుంచి ప్రత్యక్షపరిచి ఆయన మహింపరిచే జీవితాలని మనం జీవించడానికి ఆయన సహాయం చేస్తారు. అదే సమయంలో మనం ఆరాధించేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఫ్రమ్ ఓపెనింగ్ ప్రేయర్, ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ముగింపు ప్రార్థన లేకపోతే బెనెడిక్షన్ వరకు కూడా ఇది అంతా కూడా ప్రభుని ఆరాధించడమే. మనం ఆరాధన క్రమాన్ని అలా ఉంచుకున్న కారణం ఏంటంటే, కీర్తనల ద్వారా మనం ప్రభుని స్తుతిస్తూ మరియు ఆయన వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా ప్రార్థించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. మరియు మీరు గమనించినట్లయితే వర్షిప్ సర్వీస్ ప్యాటర్న్ ఎలా ఉంటే అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుందంటే, అడోరేషన్, మొదటగా మనం దేవుని స్తుతించుట, ఆయన ఏమై ఉన్నారో అందుని బట్టి స్తుతించుట, ఆయన గుణ లక్షణాలను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఆయన స్తుతించడం. తర్వాత కన్ఫెషన్, ఒప్పుకోలు ద్వారా మనం ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది, మన యెషయా వలె మన దీనస్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉండగా, హీ శాంక్టిఫైయింగ్ అస్ వీక్ ఆఫ్టర్ వీక్, డే ఆఫ్టర్ డే, ఆయన సన్నిధిలో ఏ విషయాలు మనం ఇంకా మన జీవితాల్లో ఆయనకి మనకు అడ్డుగా ఉన్నాయో, వ్యక్తిగతంగా సమాజంగా ఆయన మనం ఒప్పుకొనుట కూడా ఆయన ఆరాధించుటే కన్ఫెషన్. తర్వాత థ్యాంక్స్ గివింగ్, ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని బట్టి, ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణ నిశ్చయతను బట్టి మనం ఆయన్ని స్తుతించుట. తర్వాత సప్లికేషన్ అంటే ఏంటంటే విజ్ఞాపనలు చేయడం. అది సాధారణంగా మనం ఎప్పుడు చేస్తామంటే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వర్షిప్, అన్ని అవసరతల నిమిత్తము మరియు ఆయన సహాయాన్ని కోరుకుంటూ. కాబట్టి ఈ ఫ్లో చక్కగా మనం స్వీట్గా అర్థం చేసుకున్నప్పుడు, అది ఏదో మనం వచ్చి కూర్చునేవారు, ఆడియన్స్ ఇక్కడ మాట్లాడేవాళ్ళు లేకపోతే ఇక్కడ పాటలు పాడేవారు, మేము ఏదో ప్రజెంట్ చేస్తున్నట్లు, ఇది షో కాదు. దిస్ ఈజ్ వర్షిప్ సర్వీస్. అంటే మనందరం కలిసి ఐక్యతతో మరియు సంతోషంతో కలిసి చేసేది. కాబట్టి దట్స్ వై కొన్నిసార్లు మీకు నుంచోవడం ఇబ్బందికరంగా ఉండొచ్చు. అంతసేపు పెద్దవారైతే దయచేసి యూ కెన్ ఫీల్ ఫ్రీ టు సిట్ అండ్, ఒకవేళ ఆ సమయంలో మీ వయసు సహకరించకపోతే. కానీ అవకాశం ఉన్న ప్రతివారు మనందరం కొద్దిసేపు నిలబడి ఆరాధించడం ద్వారా ఆయన్ని స్తుతించడం అనేది అది చక్కని అవకాశం. మరియు మనం కీర్తనలు పాడుతున్నప్పుడు మన స్వరములు ఎత్తి కీర్తించడం ద్వారా, ఐ స్ట్రాంగ్లీ ప్రిఫర్ కాంగ్రిగేషనల్ సింగింగ్. అంటే మన స్వరాలు ఎత్తి అందరం కలిసి పాడుతున్నప్పుడు కొన్నిసార్లు రాగం మిస్ అవ్వచ్చు, తాళం మిస్ అవ్వచ్చు, కానీ ఆ సింగింగ్లోనే ఎంకరేజ్మెంట్ ఉంటుంది, దేవుని మహింపరిచే విధానం ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంది. అదేవిధంగా ప్రభు బల్లో చేయవేయడానికి వాక్యం అంతా సిద్ధపాటే. చాలాసార్లు మళ్ళీ మనకి లార్డ్స్ టేబుల్కి మళ్ళీ ఇంకొక వాక్య భాగాన్ని చూపించి, నో, దిస్ ఎంటైర్ సర్మన్ ఈజ్ ఎ ప్రిపరేషన్ టువర్డ్స్ ద లార్డ్స్ టేబుల్. అందుకే మనం టువర్డ్స్ ది ఎండ్ ఎందుకు పెట్టేది ఏంటంటే, ఇట్స్ ఎ ప్రిపరేషన్ అల్టిమేట్లీ ప్రభు బల్లో చేయడానికి మనకు సిద్ధపాటే. కాబట్టి ఆ ముందు సమయంలోనే మనం అప్పటికప్పుడు మళ్ళీ సెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం కాదు, కానీ ఇది ముందుగానే ప్రారంభం అవ్వాలి, నిన్నటి దినానే లేకపోతే ఇంకా ముందే. తర్వాత వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు బల్ల అనేది మనకి ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ హ్యాబిట్. ఏదోలే మనం చేయవేస్తున్నాము, ప్రతి వారం అయిపోతుంది కదా. ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ హ్యాబిట్.
అది మనకి ఒక విధంగా జాయ్, మన ప్రభు మనకు చేసిన గొప్ప త్యాగం. అదే సమయంలో ఇట్ షుడ్ బి మనల్ని సిద్ధపాటు చేయడానికి, పరిశీలించుకోవడానికి ఒక చక్కని దేవుడిచ్చిన ఒక కృపా సాధనము అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక మనం ధ్యానిస్తూ వెళ్తూ ఉన్నాం. మొదటి 4 వచనాల్లో 5వ అధ్యాయం చివరి అధ్యాయంలో, ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణ్ణి ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుతామా, దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలన ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఒక్కసారి ఇప్పటి వరకు మీరు యోహాన్ రాసిన మొదటి పత్రిక జాగ్రత్తగా విన్నట్లయితే, యోహాను మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నట్లు మనకు అనిపిస్తుంది. అయితే ఈ 3 వచనాల్లో కూడా ఏదైతే ఒక తిరిగి జన్మించిన వ్యక్తికి, పైనుండి దేవుని యొద్ద నుండి జన్మించిన వ్యక్తికి ఆ 3 ఫౌండేషనల్ మార్క్స్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. మొదటిది ఏంటంటే ఫెయిత్ ఇన్ ద రైట్ అండర్స్టాండింగ్, రైట్ నాలెడ్జ్. క్రీస్తు ఎవరై ఉన్నారు అనే సరైన అవగాహన. రెండవది ఒబీడియన్స్. మూడవది లవ్, విశ్వాసము, విధేయత, ప్రేమ. ఈ 3 మార్క్స్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. కొన్నిసార్లు యోహాన్ రాసిన సువార్త ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఒకసారి ఆదిమ సంఘంలో ఉన్న ఒక స్టోరీ ఏంటంటే, ఎఫెసు సంఘంలో ఒక ఎర్లీ చర్చ్ ఫాదర్ ఈ విషయాన్ని రాస్తారనమాట. ఎఫెసు సంఘంలో యోహాను తను వయసు పైబడిపోయి ఇంకా వాక్యం చెప్పడానికి తన ఆరోగ్యం సహకరించడం లేదంట. ఆ సమయంలో వృద్ధాప్యంలో ఉన్న యోహాను ఒక్కటే మాట చెప్పాడంట, లవ్. దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ది ఎంటైర్ టీచింగ్. ఎందుకంటే యూ కెనాట్ ఒబే గాడ్. ఇక్కడ ఒక మాట ఉంది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటియే దేవుని ప్రేమించుట. దానిపైన ఏముందంటే, ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతేమా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలన ఎరుగుదాము. అంటే ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఏం చేస్తున్నాడంటే, హీఈస్ లింకింగ్ దీస్ 3. ఇప్పటి వరకు 3 మార్క్స్ చెప్పాడు, 3 గుర్తులు చెప్పాడు. యేసయ్య ఎవరో అర్థం చేసుకోవడం, ఆయన నీ నిమిత్తమై ఏం చేశాడో, ఆయన దైవత్వాన్ని గ్రహించడం, ఆయన దైవ మానవుడని గ్రహించడం. రెండవదిగా విధేయత అని చెప్పాడు. ఇప్పుడు ఏమన్నా ఆ విధేయతను ప్రేమను 2 లింక్ చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతేమా, అంటే ఒబీడియన్స్, దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలనే ఎరుగుదము. అంటే ఒబీడియన్స్ టు ద కమాండ్స్ ని దేనికి లింక్ చేస్తున్నాడంటే లవింగ్ వన్ అనదర్. మళ్ళీ దాన్ని దేనికి లింక్ చేస్తున్నాడంటే విశ్వాసానికి. ఉదయకాల సమయంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద మిస్సింగ్ థింగ్ ఇన్ టుడేస్ క్రిస్టియన్ వరల్డ్, చాలామంది భ్రమపడే విషయం ఏంటంటే, మేము క్రైస్తవులమే. మీరు అంతెందుకు మన కాలనీలోకి వెళ్ళి అడగండి చాలామందిని, మేము క్రైస్తవులమండి. వారు దేవుని సహవాసానికి వెళ్ళరు, దేవుని ఎలా వెంబడిస్తారో మనకు తెలియదు, ఎలా ఆయన్ని సేవిస్తారో తెలీదు. కానీ అడిగితే మేము క్రిస్టియన్స్ అండి అని చెప్తారు. కానీ యోహాన్ అయితే ఇక్కడ స్పష్టంగా తెలియజేసిన మాట ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యు విల్ హ్యావ్ అష్యూరెన్స్, నిశ్చయత ఉంటుంది. మరియు ఆ నిశ్చయత ఎలాంటిదంటే కన్ఫ్యూజన్తో ఉండదు, క్లారిటీ. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఏంటి నువ్వేం నమ్ముతున్నావు అంటే, నీ సాక్ష్యం చెప్పమంటే నేను అలా వెళ్తున్నప్పుడు అలా నాకేదో వెలుగు కనిపించింది, నాకు అనారోగ్యం వచ్చింది, స్వస్థత వచ్చింది. ఇది కాదు. దిస్ ఈజ్ నాట్. నువ్వు చెప్పవలసింది ఏంటంటే, నేను పాపిని అని చెప్పడానికి నువ్వు సిగ్గుపడవు, మరియు కేవలం నోటుతో చెప్పవు. యూ అండర్స్టాండ్ ఇట్, యూ రియలైజ్ దట్ యూ రియల్లీ ఆర్ ఎ సిన్నర్, యూ నో ఇట్.
నేను ఎంత పాపం చేశానో నాకు తెలుసు. అలాంటప్పుడు క్రీస్తు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు నా నిమిత్తమై ఆయన సిలువలో మరణించుట ద్వారా నా పాప శిక్ష ఆయన భరించాడు. విశ్వసించుట ద్వారా నేను ఆయన కుమార్తెనయ్యాను. అది సాక్ష్యం. నువ్వు ఆ సత్యాన్ని అర్థం చేసుకోకుండా నేను క్రైస్తవుడిని అని చెప్పి ఎంత మనం చలామణి అయినా ఇట్ ఈస్ మీనింగ్లెస్. అందుకే దేవుడు నాకు ఇచ్చిన ఒక భారం ఏంటంటే టు స్పీక్ ద గాస్పల్ అగైన్ అండ్ అగైన్ అగైన్, నాట్ ఓన్లీ టు నాన్ బిలీవర్స్ బట్ టు బిలీవర్స్. విశ్వాసులకి కూడా సువార్తను జ్ఞాపకం చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. దట్స్ వాట్ యోహాను చేస్తున్నది కూడా అదే. మొదటిది ఫెయిత్, విశ్వాసం అయితే అంటే క్రీస్తు ఎవరు అనే విషయాన్ని అర్థం చేసుకుంటావు. రెండవది విధేయత. నిజమైన విశ్వాసి విధేయత చూపిస్తాడు. అయితే మనకి ఇక్కడ కూడా సందేహం కలుగుతుంది. పరిపూర్ణత అంటే ఇంకా నిజమైన విశ్వాసి నేను బాప్తిస్మం తీసుకున్న ద్వారా నా విశ్వాసాన్ని ప్రకటించడం ద్వారా నీళ్ళలోంచి లెగిసిన వెంటనే ఇంకా నేను ఏ తప్పు చేయను, ఏ పాపం చేయట్లేదు అని చెప్తున్నా. అలా అయితే యోహానే అంటాడు, మనము పాపము లేని వారం మనం చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక. రక్షింపబడక మునుపు, రక్షింపబడిన తర్వాత కూడా వి అగైన్ కన్ఫెస్ అవర్ సిన్స్. అందుకే కదా ఆరాధనలో కూడా మనం ఏం చేస్తున్నాం, వి కన్ఫెస్ అవర్ సిన్స్. అయితే నిజ విశ్వాసకు ఉండే లక్షణం ఏంటంటే డైరెక్షన్, విధేయత యొక్క మార్గము, డైరెక్షన్. అతను ఏం చేస్తాడంటే, లేకపోతే ఆమె ఏం చేస్తుందంటే, నా గోల్ ఏంటి, నా డైరెక్షన్ ఏంటి, విధేయత చూపించడం, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడం. దట్ ఈజ్ మై ప్రైమరీ గోల్. కొన్నిసార్లు ల్యాప్సెస్ ఉంటాయి, కొన్నిసార్లు పడిపోతానేమో, కానీ లేస్తాను. కానీ నా డైరెక్షన్ని నేను మర్చిపోను, నేను వెళ్ళవలసిన ఆ దిశ నేను మర్చిపోను. సెకండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ ఈజ్ ఒబీడియన్స్. మూడవది లవ్. లవ్లో కూడా ల్యాప్సెస్ ఉండొచ్చు కొన్నిసార్లు. ఎవరు పర్ఫెక్ట్ లవ్ కదా ఎక్సెప్ట్ గాడ్స్ అండ్ త్రూ క్రైస్ట్. కానీ ఆ లవ్లో, ప్రేమలో మనం గ్రో అవుతున్నామా లేదా? ఇక్కడ అదే అంటున్నాడు, దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలన ఎరుగుదాము. దేని వలన? ఆయన ఆజ్ఞలు నెరవేర్చు ద్వారా. దానికంటే పైన ఏమన్నాడంటే, పుట్టించిన వాణ్ణి దేవుని యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణ్ణి ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును. నేను ఇంతకుముందు ఒకటి జ్ఞాపకం చేశాను, లవ్ ప్రైమరీలీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకే ఇక్కడ ఒక మాట, ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించను. అంటే యోహాన్ ఏమన్నా స్వార్థపూరితమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాడా? లేదు. యోహాన్ పాయింట్ ఏంటంటే, నువ్వు దేవుని మూలంగా పుట్టిన వాణినే నువ్వు ప్రేమించలేకపోతే, ఈ అధ్యాయంలో ముందుకెళ్ళి దేవుని మూలంగా అంత్యక్రీస్తుల్ని, క్రీస్తు విరోధుల్ని ప్రేమించమని చెప్పడం లేదు. దేవుని మూలంగా పుట్టిన వ్యక్తిని, నిజంగా పుట్టిన వ్యక్తిని నువ్వు ప్రేమించవలసిందే. మరియు ప్రేమిస్తావు. యు విల్ స్టార్ట్ గ్రోయింగ్ ఇన్ లవ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ముట, ఆజ్ఞలను నెరవేర్చుట, మూడవది ఆయన బిడ్డలను ప్రేమించుట. మళ్ళీ 4వ వచనంలో అదే అన్నాడు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మళ్ళీ ఇవి టైఅప్ చేస్తున్నాడు. దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు, ఆ లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. మళ్ళీ దేనికి జోడిస్తున్నాడంటే, యేసుక్రీస్తై ఉన్నాడని నమ్మువాడు. అంటే ఇఫ్ యు వాంట్ టు కాంకర్ ద వరల్డ్, చాలామంది కాంకరింగ్ ద వరల్డ్ అంటే ఏమనుకుంటారంటే, నేను ఒక పెద్ద స్థాయిలో ఉండిపోయి అందరినీ కలెక్టర్గా గవర్న్ చేసేయాలి, లేకపోతే అలెగ్జాండర్ ద గ్రేట్ వల్లే గొప్పగా అయిపోవాలి, లేకపోతే ఒక గ్రేట్ ఫిజిషియన్ అయిపోవాలి. కానీ
నువ్వు క్రీస్తుని తెలుసుకుంటే కాంకరింగ్ ద వరల్డ్ ఏంటంటే, లోకమును జయించుట అంటే ఏంటంటే, ఆయనకు అయిష్టమైన వాటిని జయించుటయే. అదే లోకమును జయించుట అంటే పాపమును జయించుటయే. దట్స్ ద కాంకరింగ్ ద వరల్డ్. అది మన విశ్వాసం. అంటే దీని అంతటికీ ఫౌండేషనల్ తిరిగి ఒక్క మాటలో ఏమన్నాడంటే, నువ్వు నిజంగా యేసు క్రీస్తై ఉన్నాడని విశ్వసిస్తే, ఇఫ్ యు నో హూ క్రైస్ట్ ఇస్. అందుకే పౌలు ఏమంటాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఆయన్ని తెలుసుకోవడానికి నా జీవితకాలం అంతా నేను ఏదైనా వెచ్చిస్తాను, మరియు నాకు కలిగిన సమస్తాన్ని నేను చెత్తగా ఎంచుకుంటాను. కారణము, ఆయన తెలుసుకున్నట్లయితే ఇవన్నీ అవుట్ఫ్లో అవుతాయి. ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ ప్రాముఖ్యంగా అపోస్తలుడైన యోహాన్ చెప్పాలనుకున్నది ఏంటంటే, మొదటిది ది ఆథర్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా విశ్వసించినట్లయితే యు ఆర్ బార్న్ ఫ్రమ్ గాడ్. నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్తున్నప్పుడు మీకు సందేహం కలిగించి, ఎక్కడి నుంచి చెప్తున్నారు, ఒకడు పైనుంచి జన్మిస్తేనే అని యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మరొకసారి అదే యోహాను మాట్లాడుతూ ఉన్నాడు, యేసు క్రీస్తని నమ్మినవాడు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. హీస్ బార్న్ ఫ్రమ్ గాడ్, హీస్ బార్న్ ఆఫ్ గాడ్. ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. రెండోది ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ ఏంటంటే క్రీస్తే. అందుకే నేను జ్ఞాపకం చేశాను, ఒక్క మాటలో నువ్వు రక్షింపబడ్డావా అని నువ్వు ఎవరైనా అడిగితే, ఈ ఉదయకాల సమయంలో సూటిగా నేను ఆ ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు రక్షింపబడ్డావా? నీ జవాబు ఏంటి? ఏమో బ్రదర్, అయి ఉండొచ్చు బ్రదర్, లేకపోతే లాస్ట్లో తెలుస్తుంది బ్రదర్. ఇదను సూటి ప్రశ్న. నీవు రక్షింపబడ్డావా? ఆర్ యూ సేవ్డ్ ఆర్ యూ ఏ కౌంటర్ ఫీట్ క్రిస్టియన్? నకిలీగా చలామణి అవుతున్న విశ్వాసగా నువ్వు ఉన్నావా? ఆర్ యూ ట్రూలీ సేవ్డ్? ఈ ప్రశ్న మనం ఎగ్జామిన్ చేసుకోకపోతే వీ విల్ బి డిసీవింగ్ అవర్ సెల్ఫ్స్. దానికి ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడు ఎస్ అవుతుందంటే, నిజంగా నువ్వు క్రీస్తు యందలి ఆయన దైవత్వాన్ని గ్రహించి ఆయన యందలి విశ్వాసం ఉంచి నీలో ఈ మార్పు ప్రారంభమైనట్లయితే. అందుకే ది ఆథర్ ఆఫ్ ఫెయిత్, ఆథర్ ఎవరంటే గాడ్. ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ అంటే ఎవరి యందలి విశ్వాసము? క్రీస్తునందలి విశ్వాసము. మూడవది ఎఫెక్ట్ ఆఫ్ ఫెయిత్, లవ్, ఒబీడియన్స్. సింపుల్గా అర్థం చేసుకోండి. ఈ 3 వచనాలు నేను ముందు మనం క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఫెయిత్కి మూలము ఎవరు? మొదటి చరణంలో ఏమన్నది? దేవుని మూలముగా పుట్టినవాడు. అంటే ఎవరు రక్షించబడిన వారంటే దేవుని మూలముగా పుట్టినవారు. ఆథర్ ఆఫ్ ఫెయిత్ ఇస్ గాడ్. రెండవది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. ఎవరి యందలి విశ్వాసం ద్వారా మనం రక్షించబడుతున్నాం? క్రీస్తునందలి విశ్వాసం ద్వారా. మూడవది ఎఫెక్ట్ ఆఫ్ ఫెయిత్. అంటే ఈ ఫెయిత్ యొక్క ఎఫెక్ట్ ఏంటి? విధేయత, ప్రేమ. ఇది 2 ఎఫెక్ట్స్ ఆఫ్ ఫెయిత్. 5వ వచనం నుంచి చూస్తూ ముందుకు వెళ్దాం. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించు వాడు మరెవడు? 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు 3, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ 3 ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యంను నమ్మలేదు. కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు.
దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. ఒక చిన్న క్విజ్. 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మాటి మాటికి రిపీట్ అయిన పదం ఏంటి? సాక్ష్యం, విట్నెస్. అంతే. ఆ క్లూ దొరికితే మీకు ఈ వాక్య భాగం అర్థమైపోద్ది. అందుకే అబ్జర్వేషన్ ఇస్ వెరీ క్రూషియల్. సాక్ష్యం. ఇక్కడ ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే సాక్ష్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీరు విశ్వసించవలసింది ఏంటంటే మీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ ఎవరంటే క్రీస్తు. యేసయ్య యందలి విశ్వాసం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. మరి ఆ యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నది ఎవరంట? ఆత్మ. ఆత్మయే సాక్ష్యం ఇచ్చున్నాడు. మరియు ఇక్కడ రాయబడి ఉంది, నీళ్ల ద్వారా రక్తముతోనూ ఆయన వచ్చును. కింద ఏమంటాడంటే ముగ్గురు సాక్షులు, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. అంటే యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నవారు, లేకపోతే సాక్ష్యం ఇస్తున్నది ఆత్మ. మరియు 3 విషయాలు ఉన్నాయి: ఆత్మ, నీళ్లును, రక్తమును. ఏమని సాక్ష్యం ఇస్తున్నాయంట? ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు ఆత్మ? యేసు క్రీస్తై ఉన్నాడు, యేసయ్య యందలి రక్షణ, యేసయ్య యందలి పాపక్షమాపణ, యేసయ్యని నమ్ముకోండి అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. హీఈస్ విట్నెసింగ్, హీఈస్ డిక్లేరింగ్. మార్టూరియా అన్న గ్రీక్ పదానికి అర్థమైనంటే డిక్లేరింగ్, హీఈస్ విట్నెసింగ్. ఆయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. సాక్ష్యమిచ్చేవారు ఆత్మయే, సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. మరియు ఆయన సత్యము. అంటే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఇది ట్రూ విట్నెస్. క్రీస్తుని విశ్వసించవలసిందే. ఈ సాక్ష్యము ఆత్మదేవుడు ఇచ్చుచున్నాడు, ఇది సత్యమైనది. అదే సమయంలో అంటున్నాడు 7వ వచనంలో, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. అంటే అపోస్తలుడైన యోహాను దేని గురించి మాట్లాడుతున్నాడు? నీళ్లు. ఆయన బాప్తిస్మము పొందే సమయంలో, ఆయన ఇహలోక పరంగా యోహాను చేతిలో బాప్తిస్మం పొందుతున్న సమయంలో పరిశుద్ధాత్ముడు పావురం వలె అక్కడికి వచ్చి ఆయన మీద వాలుటను, మరియు పరలోకం నుంచి ఒక స్వరము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యోహాను ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీళ్లలోను నీళ్లతోనూ, ద వాటర్ వర్ ద విట్నెస్. ఆ సన్నివేశం మీకు గుర్తుంది కదా? యేసయ్య ఎవరో తండ్రి పరలోకం నుంచి ప్రకటించాడు. రెండవది, రక్తముతోనూ వచ్చాను. అది ఒక సన్నివేశం. అయితే ఆయన శరీరధారి అయి వచ్చుటలో, ఆయన బాప్తిస్మం ద్వారా తన సాక్ష్యం ప్రకటించబడింది. బాప్తిస్మ సమయంలో ఆయన ఎవరో ప్రజలందరికీ తెలియచేయబడింది. అంతకంటే గొప్పదైన సాక్ష్యం ఏంటంటే, ఆయన సిలువలో మరణించినప్పుడు, ఆయన రక్తాన్ని చిందించినప్పుడు ఆ సాక్ష్యం మరింత బలంగా ప్రకటించబడింది. నీళ్లతోనూ రక్తముతోనూ. అంటే ఇక్కడ 3 సాక్ష్యాల గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడిచ్చిన సాక్ష్యము, రెండవది నీళ్ల బాప్తిస్మం యొద్ద యేసుక్రీస్తు ప్రభువారు పొందిన ఆ సాక్ష్యము, మూడవది ఆయన మరణము ద్వారా, ఆయన రక్తమును చిందించుట ద్వారా. అందుకే ఒక మాట అన్నారు ప్రభు, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇవన్నీ సాక్ష్యములై ఉన్నవి. అంటే ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూడా అక్కడ చాలా దుర్బోధలు ఉన్నాయి. ఒక వ్యక్తి వచ్చి ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మామూలుగా మనలాగే నార్మల్గా పుట్టాడు. పుట్టి బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఆయన్ని దేవుని కుమారుడిగా ప్రకటించి
మళ్ళీ ఆయన చనిపోకముందు ఆయన విడిచి వెళ్ళిపోయాడు అని ఉన్న దుర్బోధ సమయంలో యోహాను జ్ఞాపకం చేయాల్సిన విషయం ఏంటంటే, నో, ఆయన పుట్టుక నుంచి ఆయన పునరుద్ధానుడై తిరిగి వెళ్ళుట, మరియు ఆయన పుట్టక మునిపే ఆయన దేవుని యొద్ద ఉన్నవాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన శరీరధారి ఈ లోకంలోనికి వచ్చాడు, ఆయన పరిశుద్ధమైన పాపరహితమైన జీవితాన్ని దైవ కుమారునిగా జీవించి, దైవ మానవుడిగా జీవించి, చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి పునరుద్ధానుడై ఆరోహణుడై తండ్రి యొద్ద కూర్చుండి తిరిగి రానై ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు. ద విట్నెస్ ఈస్ క్లియర్. పరిశుద్ధాత్ముడు ఆ విట్నెస్ ఇస్తున్నాడు. మీరు దీని యందలి విశ్వాసం ద్వారా ఆయన పిల్లలు అవుతున్నారు. కాబట్టి ఆత్మయు నీళ్లును రక్తమును సాక్ష్యం ఇచ్చున్నారు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఈ నీళ్లును రక్తమును ఆయన నిజముగా శరీరాన్ని ధరించి వచ్చాడు అను సాక్ష్యము అని అన్నాడు. ఎందుకంటే ఆయన ఆ సిలువలో మరణించినప్పుడు, ఆయన బల్లెముతో పొడిచినప్పుడు ఆయన రక్తము నీరు వలె వచ్చినట్లు మనం గమనిస్తాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే పాయింట్ ఏంటంటే, ఆయన నిజంగా శరీరాన్ని ధరించి వచ్చాడు. ఆ రోజుల్లో ఉన్న సందేహం ఏంటంటే, శరీరాన్ని ధరించి వచ్చిన ఈ శరీరంలో ఉన్న ఈ సాధారణమైన యేసుని దేవుని కుమారుడని ఎలా అంటారు అన్న సందేహంతో అనేక మంది ఆయన్ని విశ్వసించడం లేదు. ఆయన్ని అందరితో పాటు ఒక మంచి వ్యక్తిగా చూస్తున్నారు. అలాంటి సమయంలో యోహాను ఏం చెప్తూ వస్తున్నాడంటే, నో, ఆత్మదేవుడు సాక్ష్యం ఇచ్చాడు, మేం చూసాము, ఆత్మదేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నీళ్ల ద్వారా బాప్తిస్మం యొద్ద మరియు రక్తమును, హిస్ డెత్, హిస్ బరియల్, హిస్ రిజరక్షన్. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఆయన పునరుద్ధానం ద్వారా దేవుని కుమారుడిగా ప్రకటించబడ్డాడు, నిరూపించబడ్డాడు. ఇంకా ఆయన దేవుడు, దేవుని కుమారుడు, దైవమానవుడు కాదని ఎవరు సంకోచించగలరు, ఎవరు ప్రశ్నించగలరు అంటూ యోహాను సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. 11వ వచనం, ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసును, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేని వాడే. ఇదే కాల సమయంలో సింపుల్ రెండవ భాగంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఏంటంటే సాక్ష్యము. ఈయన యేసు క్రీస్తై ఉన్నాడని ఇవ్వబడిన ఈ సాక్ష్యము నీ ముందుండగా నువ్వు విశ్వసిస్తావా లేదా? విశ్వసించినట్లయితే దానికి కట్టుబడి ఉంటావా లేదా? ఆత్మదేవుడు సాక్ష్యం ఇచ్చున్నాడు, మరియు నీళ్ళ ద్వారా, రక్తము ద్వారా సాక్ష్యం ఇవ్వబడింది. 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లు. మరొకసారి యోహాను తన పత్రిక చివరికి వచ్చే సమయానికి ఏమన్నాడంటే, అష్యూరెన్స్, నిశ్చయతతో చెప్తూ ఉన్నాడు, మీరు నిత్య జీవము కలిగి ఉన్న వారే. ఈ గుర్తులు మీరు కలిగి ఉన్నట్లయితే, ఈ క్రీస్తు సాక్ష్యాన్ని, ఈ క్రీస్తు గురించిన సాక్ష్యాన్ని మీరు విశ్వసించినట్లయితే, ఈ విశ్వాసము మీరు కలిగి ఉన్నట్లయితే, ఈ విధేయత మీరు చూపిస్తున్నట్లయితే, ఈ ప్రేమ మీరు కలిగి ఉన్నట్లయితే, ఇంకా మీరు నిత్య జీవము కలిగి ఉన్నవారే. ఇట్ ఈస్ అన్ అష్యూరెన్స్, నిశ్చయతతో బతకచ్చు. అమ్మో ఏమవుద్దో తెలీదు, నాకు ఏదైనా అయిపోతే అమ్మో నేను నరకానికి వెళ్ళిపోతానేమో, అమ్మో తెలియదండి రేపేమవుద్దో తెలీదు. నిజమైన విశ్వాసి నిశ్చయతతో ఉండొచ్చు. కానీ ఆ నిశ్చయత దేని నుంచి రావాలి? నిజ విశ్వాసం నుంచి, విధేయత నుంచి, ప్రేమ నుంచి. నిజ విశ్వాసము, విధేయత, ప్రేమ. 14వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఇప్పుడు నిశ్చయత కలిగిన వారమై మనము
ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఇప్పుడు మనం ఏది అడిగినా ఆయన ఆలకిస్తాడు. ఎవరు? నిశ్చయత కలిగిన వారే కదా. చాలాసార్లు చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తా ఉంటారనమాట. అయ్యా ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. ఆయన ఆయన అంగీకరించగలిగిన ప్రార్థన ఏంటిదంటే విశ్వాసంలో నుంచి వచ్చే ప్రార్థనే. చాలామంది ఏంటంటే వారి మతాన్ని, వారి జీవన విధానాన్ని విడిచిపెట్టి యేసయ్యని అంగీకరించకుండానే దేవుడు మాత్రం వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబులు కావాలి. యాజ్ ఇఫ్ ప్రేయర్ ఈజ్ లైక్ ఏ జీనీ ల్యాంప్. ప్రార్థన ఏదో దేవుని ఒక మిస్టికల్గా మనం అడిగితే ఆయనకి ఇచ్చేసేవి, పంచేవి. నాకు చాలామంది ఎదురవుతూ ఉంటారు. నేను ప్రేమతోనే వారికి తెలియజేస్తాను, మీరు విశ్వాసం ఉంచకుండా ఈ దేవుని అందలి అసలు ఆయన శిలువ యాగాన్ని గుర్తించకుండా, ఆయన కుమారుని గ్రహించకుండా మనం ఆయన్ని విజ్ఞప్తి చేస్తే ఆయన ఎలా ఆలకిస్తాడు? సాధారణంగా అందరికీ చేసేటట్లు ఆయన అందరికీ చేస్తాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని కురిపిస్తాడు. సాధారణ కరుణ అందరి మీద చూపిస్తాడు. కానీ ప్రత్యేకమైన ఆయన ఔదార్యమైన కృప నువ్వు అనుభవించాలంటే ఆయన కుమారుని ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే ఇక్కడ మీరు నిత్య జీవము కలిగిన వారు ఎవరైతే ఆయన కుమారుని అర్థం చేసుకొని వారు ధైర్యముతో, అష్యూరెన్స్తో, ధైర్యం అంటే ఆయన కమాండ్ చేయడం అని కాదు, ప్రభువా నువ్వు ఎందుకు ఇవ్వు, నువ్వు ఇవ్వు, లేకపోతే నువ్వు ఇస్తావా లేదా, అలాంటి ప్రైడ్ఫుల్ కమాండ్ కాదు. అఫ్కోర్స్ మనం తండ్రి ఎద్దుకు వెళ్ళి లేకపోతే తల్లి ఎద్దుకు వెళ్ళి స్వతంత్రంతో అడుగుతాం. అలాంటి ధైర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరియు నిశ్చయతతో. మరియు ఇక్కడ అన్నాడు, మీరు ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. కానీ అక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది, ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను. ఇక్కడ అది తీసేసి మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. నాకు ఒక చాపర్ ఇవ్వు ప్రభు, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, హెలికాప్టర్. అక్కడ ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినాను. నేను ఎగ్జామ్లో కాపీ కొట్టేశాను ఫుల్గా, కానీ ప్రభు నన్ను పాస్ చేసేయి. ఆయన చిత్తానుసారంగా. కాపీ కొట్టడం అనేది ఇంకా డిలీట్. ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను, మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. అందుకే ఉదయకాల సమయంలో ఆయన చిత్తానుసారంగా ఆయన అడగటం. ఎలా అడుగుతాం ఆయన చిత్తానుసారంగా? వన్ ఆఫ్ ద వేస్ ఈజ్ ప్రేయింగ్ త్రూ ద బైబిల్. సాధారణంగా నేను నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసే ఒక విధానాన్ని చెప్తాను. ఐ స్టార్ట్ మై జనరల్ డివోషన్స్ బై రీడింగ్ ద స్క్రిప్చర్. దేవుని యొక్క వాక్యాన్ని మొదటగా చదువుతాను. చదువుతూ వెళ్తున్న సమయంలో ఈ విషయం దగ్గర దేవుణ్ణి నేను ప్రార్థన చేయాలి, లేకపోతే ఈ విషయాన్ని ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, ఈ విషయం ద్వారా నేను దేవునికి స్తుతులు చెల్లించాలి, లేకపోతే ఈ విషయంలో నేను ఒప్పుకోవాలి, ఈ విషయంలో నేను ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి, ఈ విషయంలో నేను విజ్ఞాపన చేయాలి. ఆయన చిత్తానుసారంగా అడగటం అంటే ఏంటి? మరి ఆయన వాక్యానుసారంగా అడగటమే. ఆయన వాక్యానుసారంగా మనం అడగటం, అది వాక్యానుసారంగా అడగండి అని చెప్పడం ఒక ఎత్తు అయితే, వాక్యాన్ని ధ్యానిస్తూ, ఉదాహరణకి ఈ వాక్య భాగం మనం చదువుతున్నాం, ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు మనం ఆయన్ని స్తుతించాలంటే ఎలా ఆయన స్తుతిస్తాం? లేకపోతే ఆయనకి ఏం విజ్ఞాపన చేస్తాం? ప్రభువా నేను పాపంలో ఒకవేళ వెళ్తున్నాను, నన్ను సరిచేయండి. లేకపోతే నా సహోదరుడు పాపం చేస్తున్నాడేమో, వారిని సరిచేయండి. లేకపోతే పై వాక్య భాగంలో నుంచి నేను ప్రార్థించాలంటే ప్రభువా యేసు క్రీస్తై ఉన్నాడని ఈ సత్య బోధ అంగీకరించిన వారు, అలాంటి దుర్బోధల్లోనికి విశ్వాసులు వెళ్లకుండా సహాయం దయచేయండి, మేము తప్పిపోకుండా సహాయం దయచేయండి, క్రీస్తు దైవత్వాన్ని ఎప్పుడు మా ముందు ఉంచుకోవడానికి సహాయం చేయండి. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినను, మీరు వాక్యానుసారంగా ఆయన అడుగుతూ వెళ్తే ఆయన ఏది అడిగినా ఆయన మనకి సహాయం చేసేవాడే. 15వ వచనం, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము.
కదా. ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు ఆయన ఆయన వేడుకున్నవి మనం కలిగి ఉన్నాం. ఎయిదర్ ఎస్ అయినా అయి ఉండాలి ఆన్సర్ మనం వేడుకున్న వాటికి, లేకపోతే నో అయినా అయి ఉండాలి, లేకపోతే నిత్యత్వంలో నీకు ఇస్తాను అనేదైనా అయి ఉండాలి. కానీ తప్పకుండా జవాబు అయితే వస్తుంది. 16వ వచనం, తన సహోదరుడు మరణకరం కాని పాపము చేయగా ఎవడైనా చూచిన యెడల అతడు వేడుకొను. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొని వాళ్ళని నేను చెప్పుటలేదు. ఇక్కడ ఒక శాంపుల్ ప్రేయర్ చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన యోహాను. దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి మరణకరమైన పాపం చేస్తే దేవుడు క్షమించమని వేడుకోండి, మరణకరము కాని పాపం చేస్తే వేడుకోండి, మరణకరమైందైతే వేడుకున్న ఉపయోగం లేదు. అయితే వెంటనే మనకు సందేహం వస్తుంది, ఏంటి మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము అంటే పెద్ద పాపము చిన్న పాపం. అందుకే దానికి క్లూ ఏంటంటే 17వ వచనము, సకల దుర్నీతియు పాపమే. అంటే ప్రతి చిన్నదైనా పెద్దదైనా పాపమే, ఏ దుర్నీతి అయినా పాపమే దేవుని దృష్టిలో. ఆయనకి వ్యత్యాసం లేదు. పాపము వలన వచ్చు జీతము మరణము. అక్కడ చిన్న క్లూ బ్రాకెట్స్లో, చిన్న పాపం అయితే పర్వాలేదు అని లేదు. అది ఏ పాపమైనా, వి ఆల్ డిజర్వ్ డెత్ అండ్ కాండెమ్నేషన్ అండ్ హెల్. పాపం వలన వచ్చు జీతం మరణం, అంతే. నేను చేసే పాపము నాకు మరణము, నిత్య నరకాగ్ని నాకు ఇచ్చేది. అయితే యేసు క్రీస్తునందులో ఆయన కృపావరం ఏంటంటే నిత్యజీవం. ఆయన పొందుకున్న నాకు నిత్యజీవం. ఆ పాపం నుంచి ఆయన నన్ను తప్పించాడు. మరి ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి? మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము ఒకటే. మరణకరమైన పాపము ఒక్కటే. ఒక వ్యక్తి, జాగ్రత్తగా వినండి, మరణకరమైన పాపం అంటే ఇంకా పాపం, ఆ పాపమునకు క్షమాపణ లేని పాపం. దేవుడు ఏ పాపానైనా క్షమిస్తాడు, ఏ పాపానైనా క్షమిస్తాడు. హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించవా, అది దొంగతనమైన, హత్య అయినా, వ్యభిచారమైన, మరి ఏదైనా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే, అంటే చేయాల్సినంత చేసేసి వెంటనే కావాలి, నాకు తెలుసు కదా అది కాదు. ట్రూ రిపెంటెన్స్ అండ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ సిన్, ఆ పాపాన్ని విడిచిపెట్టి బయటకు వస్తే ఏ పాపానైనా యేసయ్య క్షమిస్తాడు. అదే ఆయనలో ఉన్న గొప్ప ఔదారమైన కృప. ఎక్సెప్ట్ వన్ సిన్. అదేంటంటే యేసయ్య దేవుని కుమారుడని ఎంత స్పష్టంగా తెలియజేయబడినప్పుడు, అది నీకు తెలిసి కూడా ఆయన్ని తృణీకరించి రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే ఇంకా క్షమాపణ లేదు. నీకు తెలుసు ఆయన దేవుని కుమారుడని, ఆయన నీ కోసం చనిపోయాడని తెలుసు, కానీ నీవు వద్దని వెళ్ళిపోయి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే అపోస్తలుడైన యోహాను. మనం చూస్తాం 2వ అధ్యాయం 18వ వచనం, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా, ఇప్పుడును అనేకలైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. దోస్ హూ రిజెక్ట్ క్రైస్ట్, దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్. ఇదే విషయాన్ని నేను మార్కు సువార్త 3వ అధ్యాయంలో కూడా నేను జ్ఞాపకం చేశాను. ఏ పాపమైనా క్షమింపబడుతుంది, కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు మనిషి కుమారుడి గురించి ఇచ్చిన సాక్ష్యం, అంటే యేసయ్య గురించి ఇచ్చిన విట్నెస్ని రిజెక్ట్ చేయడం. ఎనీ అదర్ సిన్ కెన్ బి ఫర్గివెన్ ఎక్సెప్ట్ డినయల్ ఆఫ్ క్రైస్ట్. అంటే మనకు ఒక సందేహం రావచ్చు, మరి పేతురు కూడా ఆయన ఎరుగునని ముమ్మారు బొంకాడు కదా. ఇక్కడ యోహాను డీల్ చేస్తున్నది ఎవరితో అంటే, వారు దేవునితో కూడా కొనసాగారు, విశ్వసించారు, మొత్తం వారికి తెలుసు. కానీ ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బయట క్రీస్తు దేవుడు కాదని తెలియజేస్తున్నారు. దే హ్యావ్ గాన్ అవే ఫ్రమ్ క్రైస్ట్. పేతురు లోపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చి, అంటే ఇది ఒక్కసారిలో జరిగిపోయేది కాదు. ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ఈవెంట్.
ప్రార్థన గురించి మాట్లాడుతూ మనం నిశ్చయత కలిగిన వారంగా మనం ఏం ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు ఆయన చిత్తానుసారంగా. ఆయన చిత్తానుసారం కాని ప్రార్థన ఏంటంటే మరణకరమైన పాపములో ఉన్న వ్యక్తి గురించి పాపం చేస్తే క్షమాపణ లేదు. మరణకరమైన పాపం ఏంటంటే ఒక వ్యక్తి క్రీస్తు గురించి సంపూర్తిగా ఎరిగి ఉండి ఆయన్ని తృణీకరించినవాడు. And he has been rejecting and going away and declaring that God, Jesus is not Christ. ఎరుగక చేసేది వేరు, తెలుసుకుని కూడా in spite of knowing he goes back and saying that he is not Christ. ఆయన నమ్మద్దు, ఆయన దేవుడు కాదు. ఆ పాపము నాకు క్షమాపణ లేదు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ బుక్, ఈ పుస్తకం యొక్క సందర్భంలో, లేకపోతే మన మార్కు సువార్తలో దాన్ని చూసిన, లేకపోతే దేవుడు ఔదార్యం కలిగిన వాడు, ఆయన ఏ పాపమునైనా క్షమిస్తాడు. నిజముగా పశ్చాత్తాపడి ఉదయకాల సమయంలో నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎంత పాపం చేశాను, దేవునికి దూరంగా ఉన్నాను, ఎంతకాలం దేవునికి దూరంగా ఉన్నాను, యేసయ్య నన్ను చేర్చుకుంటారా, దేవుని యొద్దకు నన్ను చేరుస్తారా? ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీ పాప భారం అంతా ఆయన తీసుకుని నువ్వు పశ్చాత్తాపడినట్లయితే నీకు సమాధానాన్ని ఇచ్చి సమాధానము గలదానివైపోము అని నిత్య జీవము మరియు సమాధానము పరిశుద్ధతతో నేను అలంకరించి ఆయన ముందుకు తీసుకుని వెళ్తాడు. ఎంత గొప్ప భాగ్యం! రక్షణ భాగ్యాన్ని కోల్పోవద్దు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ పాపములు ఒప్పుకొని యేసయ్య దేవుని కుమారుడని గ్రహించి ఆత్మయు నీళ్లును రక్తమునిస్తున్న సాక్ష్యాన్ని గుర్తించి ఆయన దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకొని నీ పాపములను విడిచిపెట్టి ఆయన కుమార్తెగా అవు. 18వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడునూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. తిరిగి బ్యాక్ టు ద పాయింట్ వస్తున్నాడు. నిజంగా నువ్వు రక్షించబడినట్లయితే, దేవుని మూలముగా పుట్టినట్లయితే, పైనుంచి పుట్టినట్లయితే, దేవుని ద్వారా తిరిగి జన్మించినట్లయితే, ఇది నా అంతటా నేను కాదు, పరిశుద్ధాత్ముడు నన్ను తిరిగి జీవింపజేశాడు, ఆయన కుమారుని చూడనిచ్చాడు. అలాగూ పుట్టిన నేను పాపములో కొనసాగను, పాపము చేస్తూనే వెళ్ళడు, పాపము చేయడు అని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకొను గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టిని అందున్నదని ఎరుగుదుము. 20వ వచనం నోట్ చేసుకోండి. మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఇప్పటి వరకు చెప్తూ వచ్చాడు, బిల్డ్ చేస్తూ వచ్చాడు. యేసయ్య ఎవరంటే ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తము. ఆయన 2వ అధ్యాయంలో ఆయన శరీరాన్ని ధరించి వచ్చాడు. 4వ వచనంలో యేసు శరీరధారి అయి వచ్చానని, యేసు శరీరధారి అయి వచ్చానని అని చెప్తూ వచ్చాడు. ఆయన శరీరాన్ని ధరించుకున్న వాడు అని చెప్తూ వచ్చాడు, దేవుని కుమారుడు అని చెప్తూ వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు 20వ వచనంలో, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇంకా యోహాను దాచుకోలేపాడు. ఇప్పటి వరకు ఏమని చెప్తూ వచ్చాడంటే ఆయన శరీరధారి అయి వచ్చాడు, ఆయన దైవ మానవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన యందు మనం ఉన్నాము అంటూ ఫైనల్గా ఏమనంటే ఆయనే దేవుడై ఉన్నాడు. ఇది మైండ్ బాగ్లింగ్ స్టేట్మెంట్. ఎవరు ఆ యొక్క ప్రయత్నం చెయ్యరు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. నేను ఇప్పటి వరకు చెప్పాను కదా, ఆయనే దేవుడై ఉన్నాడు. ఏ మనుషుడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు, కానీ ఆయన రొమ్మును ఆనుకున్న ఆయన కుమారుడే ఆయన ప్రత్యక్షపరచును. జీసస్ ఈజ్ గాడ్. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అందుకే 21వ వచనం ఉన్నాడంటే, చిన్నపిల్లారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడి, క్రీస్తు కాకుండా మరి ఏ విగ్రహము, క్రీస్తుకి నిన్ను దూరపరిచే ఏ విగ్రహానైనా తీసి పారవేయి. విగ్రహముల జోలికి పోకుడి. బికాస్ హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు. మరి ఏ విగ్రహము నిన్ను ఆయన ఆరాధించడానికి ఆటంకపరచనివ్వద్దు. అది ప్రత్యక్షంగా అన్యదేవత విగ్రహం కావచ్చు, లేకపోతే నీ జీవితంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, విశేషాలు కావచ్చు, నీకున్న సంపదలు కావచ్చు, ఎనీథింగ్. విగ్రహముల జోలికి పోవద్దు. లెట్ ఇట్ నాట్ బి హిండ్రెన్స్ ఫర్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ అండ్ ఫాలో అండ్ వర్షిప్ దిస్ ట్రూ గాడ్. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు.
ఉదయకాల సమయంలో ఆయన బలను సమీపిస్తున్న మనము పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఇంత గొప్ప క్లారిటీతో యేసుక్రీస్తు ప్రభువారి కుమారుడివి, కుమార్తెవు నువ్వు కావో అవునో తెలియజేయబడింది మనకి యోహాను పత్రిక నుంచి. మొదటిది విశ్వాసం. ఆయన ఎవరో తెలుసుకోవాలి. మన ఫెయిత్ డిపెండ్ అయి ఉన్నది ఒక ఇమోషన్ మీదో, ఒక ఈవెంట్ మీదో, లేకపోతే ఇంకొక దాని మీద కాదు. నీకు రక్షణ నిశ్చయత ఉండాలంటే క్రీస్తు ఎవరో అర్థం అవ్వాలి. రెండవది, ఆ క్రీస్తుని నువ్వు తెలుసుకున్నట్లయితే నీలో విధేయత ప్రారంభం అవుతుంది. అంటే ఇంతకుముందు నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీకేమీ అనిపించేది కాదు. ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుని తెలుసుకున్న తర్వాత పాపం చేయాలంటే ఒకలాంటి భయం కలుగుతుంది, ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది, ఒకలాంటి అయ్యో నేను దేవునికి చెందిన వాడిని కదా, ఈ పాపం ఎలా చేస్తాను అని దాన్ని విడిచిపెట్టి పడిపోతున్న ప్రతిసారి లేచి తిరిగి ప్రభు యొక్క పాదాలకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నడిపించు. మళ్ళీ పడిపోతావేమో, మళ్ళీ లేస్తావు, కానీ పడిపోయిన స్థితిలోనే వెనక్కి వెళ్ళిపో. ఉదయకాల సమయంలో ఒబీడియన్స్ ఈజ్ అ మార్క్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. విధేయత నిజ విశ్వాసికి ఉండవలసిన రెండవ లక్షణం. మూడవది ప్రేమ. ఇంతకుముందు నా హృదయం ద్వేషంతో నిండిపోయింది, ఇప్పుడు కూడా నా ప్రేమ పరిపూర్ణం కాదు, కానీ ప్రేమించడం ప్రారంభిస్తాను. అసహజంగా ప్రేమించడం ప్రారంభిస్తాను. ఐ హ్యావ్ స్టార్టెడ్ లవింగ్. లవ్ ఇస్ ద మార్క్ ఆఫ్ ఎ ట్రూ డిసైపుల్. ప్రార్థన చేసుకున్నాను. ఆయన బలను సమీపిస్తున్న మనము మనల్ని మనం పరీక్షించుకొని, పరిశీలించుకొని ఆయన బలలో చేయవేద్దాం.